విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఇన్ఛార్జిగా మైనార్టీ నేత సయ్యద్ సమీ హుస్సేన్ ని నియమిస్తున్నట్లు ఆల్ ఇండియా పోర్ట్ ట్రస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చైర్మన్ షేక్ ఖలీఫాతుల్లా బాషా ప్రకటించారు. పోర్టు కార్మికులు సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేందుకు ఆయన చేసే సూచనలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలియజేశారు. నా పేరు ఖలీఫా బాషా, ఆల్ ఇండియా పోర్ట్ ట్రస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఏపీ చైర్మన్ గా బాధ్యత నిర్వహిస్తున్నాను. అందులో భాగంగా ఈరోజు కృష్ణాపట్నాన్ని రేపు ఉదయం సందర్శించే దశలో ఈరోజు మా సోదరులు ముస్లిం ముద్దుబిడ్డ అయిన మన సమీ గారు ఆహ్వానం మేరకు నెల్లూరుకు రావడం జరిగింది. ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యంగా మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అన్ని వర్గాలకి చెందిన ప్రయోజనం చేకూర్చే విధానంలో భాగంగానే ఇండస్ట్రియల్ ప్రాధాన్యత ఇస్తూ మన రాష్ట్రానికి కూడా మన నౌకాశ్రయం అభివృద్ధి కోసం మన పెద్ద ఎత్తున నిధులు ఇవ్వడం జరిగింది. మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా నౌకాశ్రయం అభివృద్ధికి ఆయన కూడా ముందున్నారు అభివృద్ధి చేయడానికి. అందుట్లో భాగంగా ఈ మధ్యనే ఒక కాకినాడ పోర్టులో మన సన్ మెరీన్ అనే పోర్టు సంబంధించిన రీసైక్లింగ్ వ్యవస్థలో భాగంగా మన అక్కడ జపాన్ నార్వే సంకేతికతలతో ఎలక్ట్రానిక్ షిప్పుల తయారీకి 800 కోట్ల రూపాయలతో మంజూరు చేయడం జరిగింది. దానికి ప్రధాని నరేంద్ర మోడీ గారికి, మన షిప్ అండ్ వాటర్ కేంద్ర మంత్రులైన సోనోవాల్కి, అలానే మన సంతోష్ ఠాకూర్కి, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ గ్రానైట్ ఒకటి మద్దతు ఇద్దాము. మన దీనివల్ల కార్మికుల జీవన శైలి కూడా మారుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా రేపు మన కృష్ణపట్నం పోర్టులో కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పి నా దృష్టికి వచ్చినవి. ముఖ్యంగా కార్మికులు ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళకి జీతాలు కూడా, అంటే లారీలు వాళ్ళకి బిల్లులు సరిగ్గా రావట్లేదని చెప్పి వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. దీన్ని నేను వెళ్లి రేపు పరిశీలించి దాన్ని మన కేంద్ర మంత్రి వారి దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. ఈ సందర్భంగా వచ్చిన ఇక్కడికి మీరందరూ మిత్రులు, మన మైనార్టీ సోదరులు, మీడియా మిత్రులు అందరూ కార్మికుల బాధలు తెలుసుకోవాలంటే ఇప్పటి నుంచి అమల్లోకి వస్తుంది. రేపటి నుంచి కృష్ణపట్నం ఇన్ఛార్జిగా ఆయన కొనసాగుతారు 3 ఏళ్లు. ఏదైతే ఉన్నాయో అన్నిట్లో కూడా మన కాకినాడ ముందంజలో వస్తుందని చెప్పి నేను తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మన ప్రధాని నరేంద్ర మోడీ గారు 29 కార్మిక ఉంది, వాళ్ళు దీన్ని విమర్శిస్తూ వాళ్ళకి ఇదే పని, అంటే ఈ కొత్త చట్టాలు వచ్చినందువల్ల వాళ్ళతో పని ఉండదు, సంఘాలు ఉండవు, మన కార్మిక సంఘాలు ఉండవు, వాళ్ళకి పని ఉండదు. కాబట్టి పాత చట్టాలని అమలు చేయాలని చెప్పి వాళ్ళు కార్మికుల్ని మైమర్పిస్తున్నారు. ఇది మానుకోవాలి. ఏదైతే మనం కోరుకుంటున్నామో పాత చట్టాలు ఏదైతే వద్దు, కొత్త చట్టాలు కావాలి. ఈ కార్మికులకే కాదు,